Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Day 1 ప్రిపరేషన్ కి స్వాగతం అండి. అప్కమింగ్ 2026 ఏబిపిఎస్సి టీజీపీఎస్సి రాస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ చూస్ చేసుకున్నామండి. మనం సబ్జెక్ట్ వైజ్గా వెళ్దామండి. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటూ ఆ టాపిక్స్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ దాని రిలేటెడ్ కంటెంట్ డిస్కస్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్స్ డిస్కస్ చేస్తూ వెళ్దామండి. ఓకేనా. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి. అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవడం ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే మీకు కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేశారు అని ఒక ఐడియా వస్తుందండి చదవడం వల్ల. మీకు పాలిటీలో నెక్స్ట్ టాపిక్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అర్థం అవ్వాలి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ 2 or 3 క్వశ్చన్స్ అడుగుతుందండి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. యాక్ట్స్లో ఏం చేశారు, గవర్నర్ జనరల్ ఎవరున్నారు, అట్లా అనమాట. ఆ లైన్స్లో మనం అన్ని డీటెయిల్గా ఒక 15 యాక్ట్స్ ఉన్నాయండి మేజర్గా. మనము ఒక 7-8 ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తూ మిగతా యాక్ట్స్ కూడా అన్ని చూద్దామండి, ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. సరేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ యాక్ట్ వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి అడుగుతున్నారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి? ఇట్ క్రియేటెడ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానా అని అంటున్నాడు. ఒకసారి చూడండి. ఇట్ మేడ్ బాంబే అండ్ మద్రాస్ సబార్డినేట్ టు బెంగాల్ అంట. కరెక్టా కాదా చూడండి. ఇట్ ప్రొహిబిటెడ్ కంపెనీ అఫీషియల్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్ అంట. కరెక్టా కాదా చూడండి. ఏం లేదండి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కంపెనీని రెగ్యులేట్ చేస్తున్నాం మేము, కంట్రీని కాదు, ఇండియాని కాదు, కంపెనీని రెగ్యులేట్ చేస్తున్నాం అని చెప్పి ఇలా వచ్చి మనల్ని పరిపాలించారనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కంపెనీ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం మేము అని చెప్పి ఇలా దూరి మళ్ళీ పిట్స్ ఇండియా యాక్ట్లో రియల్గా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. అది కూడా చూద్దాం మనం. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏమేమి జరిగిందండి? ఫస్ట్ బేసికల్గా మీరు ఆప్షన్స్ చూసుకోండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. బేసికల్గా ఏం జరిగింది రెగ్యులేటింగ్ యాక్ట్లో? ఫస్ట్ స్టార్టింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు తెచ్చారు? 1773 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్ ఇంపార్టెంట్. తర్వాత ఇందులోనే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ యాక్ట్ ద్వారానే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1973 యాక్ట్, బట్ 1774లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. 1773 యాక్ట్ ద్వారా 1774లో ఎస్టాబ్లిష్ అయింది యాక్ట్ కల్కత్తా అనమాట. కల్కత్తా, ఓకేనా, కల్కత్తా. సార్ ఇది సుప్రీంకోర్టుకి ఇదేనా ఫౌండేషన్ అంటే ఇది కాదండి, ఇంకా ముందు వస్తుంది, మనం 1935 యాక్ట్లో చూస్తాము. ఇది జస్ట్ కల్కత్తా, మన ఇంకా ఇండియా వైడ్గా స్ప్రెడ్ కాలేదండి. ఇది కల్కత్తా, బాంబే, మద్రాస్ ఇట్లా లోకల్లో ఉంది కాబట్టి ఇది మొత్తం పునాది అని చెప్పలేమన్నమాట. నెక్స్ట్ వస్తుంది ఫెడరల్ కోర్టు 1935లో, అప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏం చేసింది? ఇట్ క్రియేటెడ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. కాదండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారు? ఫస్ట్ లార్డ్ వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆయన. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇండియా కూడా వస్తారు, మనం అక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. లార్డ్ వారెన్ హాస్టింగ్స్ అనమాట గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇట్ మేడ్, ఈ యాక్ట్ ద్వారా బాంబే అండ్ మద్రాస్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా బ్రిటిషర్స్ దగ్గర, దీన్ని బెంగాల్ కింద సబార్డినేట్ గా ఉండాలి ఈ రెండు అని చెప్పారనమాట ఈ యాక్ట్ కింద. సింపుల్, అంతేనా? ఓకే, ఇట్ ప్రొహిబిటెడ్ కంపెనీ. ఇది కరెక్టే. ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ రాంగ్ అవుతే ఆన్సర్ వస్తుందా సార్ అంటే ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? రైట్, ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇంకా ఏం జరిగాయి? ఇట్ ప్రొహిబిటెడ్ కంపెనీ అఫీషియల్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్. కంపెనీ వాళ్ళకి ఏం చెప్పారు? కంపెనీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ లాగా వాళ్ళకి ఏం చెప్పారు? మీరు ప్రైవేట్గా కరప్షన్, బ్రైబ్ ఎక్కడ చేయొద్దండి అని చెప్పి ఈ యాక్ట్లో చెప్పారనమాట. ఓకేనా? రైట్, ఇంకా ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి ఇంకా. ఓకేనా? ఆన్సర్ 2 and 3 చూసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చామని చెప్పి చెప్తారు. పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చేసరికి డైరెక్ట్ పొసెషన్స్, ఇండియన్ పొసెషన్స్ ని కంట్రోల్ చేస్తారనమాట. ఓకేనా? ఇది వచ్చేసి కంపెనీ రెగ్యులేట్ చేయడానికి, పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చేసి డైరెక్ట్ గా కంపెనీ ఇండియన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం అనమాట. ఓకేనా? రైట్, ఇట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు, నాట్ ఇండియా కాదు. ఇట్ మేడ్ బాంబే అండ్ మద్రాస్ సబార్డినేట్. బాంబే ఎలా వచ్చిందో డౌరీ ద్వారా వచ్చింది, మీకు తెలుసుంటది, ప్రిన్స్ అంతా మీకు స్టోరీ ఒకసారి మనం మోడర్న్ హిస్టరీలో కూడా డిస్కస్ చేద్దాం. బాంబే అండ్ మద్రాస్ సబార్డినేట్ టు హిమ్ అండ్ కర్బ్డ్ కరప్షన్ బై బ్యానింగ్ ప్రైవేట్ ట్రేడ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గిఫ్ట్ బై అఫీషియల్స్. గిఫ్ట్స్ కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఏంటి చూద్దాం. ఇట్ రిమూవ్డ్ రెవెన్యూ మ్యాటర్స్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అంటున్నాడు అనమాట. ఓకే, చూడండి. ఇట్ ఎంపవర్ ద సుప్రీం కోర్ట్ టు ట్రై కంపెనీ అఫీషియల్స్ ఫర్ దేర్ అఫీషియల్ యాక్ట్స్ అంటున్నాడు.
కరెక్టా కదా చూడండి. ఇట్ సబ్జెక్టెడ్ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ అఫీషియల్ యాక్ట్స్ అని అంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఆప్షన్స్ చూడండి, అటెంప్ట్ చేయండి, మనం ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ యాక్ట్ అండి. నెక్స్ట్ యాక్ట్ 1774లో ఫస్ట్ యాక్ట్ వచ్చింది. తర్వాత 1781, అంటే ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది సార్ అంటే 7 years డిఫరెన్స్ ఉంది. 7 years తర్వాత ఫస్ట్ యాక్ట్ ఎలా వర్క్ చేస్తుందా అని చూడడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఎందుకు అంటారు సార్ అంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారు. దీన్ని ఏమంటారు? యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఏ యాక్ట్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అడగవచ్చు. ఇదే అనమాట 1781 యాక్ట్. ఎందుకు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారంటే ఇది డిఫైన్ చేసింది పవర్స్ ఎవరిది వాళ్ళకి, సుప్రీంకోర్టుకి ప్లస్ గవర్నర్ జనరల్కి ఇద్దరి మధ్య డిఫైన్, సుప్రీంకోర్టు అండ్ గవర్నర్ జనరల్కి కాంప్రమైజ్ చేసింది అనమాట. ఓకేనా. కాంప్రమైజ్ చేసి ఏమనింది, గవర్నర్ జనరల్కి ఇదిగో నీ పవర్స్ నీవి, సుప్రీంకోర్టుకి నీ పవర్స్ నీవి అని చెప్పి డివైడ్ చేసింది ఎవరి పవర్స్ వాళ్ళకి. కాబట్టి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. సుప్రీంకోర్టు అండ్ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ అనమాట. ఓకేనా. గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్. ఓకేనా. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ డిక్లరేటరీ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా. రైట్. ఇట్ రిమూవ్ రెవెన్యూ మ్యాటర్స్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటున్నాడు. ఎస్ కరెక్ట్ అండి. రెవెన్యూ మ్యాటర్స్ సింపుల్ అండి. గవర్నర్ జనరల్ ఏమంటాడు, సార్ డబ్బులు బ్రిటిష్ గవర్నమెంట్ ఏమంటాడు, ఇప్పుడు ఎలానో మనం యాక్ట్ పాస్ చేసినాము, మెల్లిమెల్లిగా మనం కంట్రోల్ చేద్దాము, రెవెన్యూ మ్యాటర్స్ సుప్రీంకోర్టు చేతిలో పెడితే ఎలాగా, మీరు వద్దు నా చేతిలో పెట్టండి అని చెప్పి గవర్నర్ జనరల్ చెప్తాడు. కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సరే రెవెన్యూ మ్యాటర్స్ సుప్రీంకోర్టు చూడాల్సిన అవసరం లేదు, గవర్నర్ జనరల్ చూసుకుంటాడు అని చెప్పి ఎవరికి ఇస్తారు, గవర్నర్ జనరల్కి రెవెన్యూ మ్యాటర్స్ ఇస్తారు. ఇంకా ఏం చేస్తారు అంటే సింపుల్ అండి, సుప్రీంకోర్టుకి వీళ్ళ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళవి ఏవైతే అఫీషియల్ యాక్ట్స్ ఉంటాయో దాని రిలేటెడ్ ఏమన్నా మ్యాటర్స్ వస్తే సుప్రీంకోర్టు చూడకూడదు అని చెప్తారు. సుప్రీంకోర్టు డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ట్రై ఫర్ అఫీషియల్ యాక్ట్స్ ఆఫ్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అనమాట. డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ట్రై ద జనరల్ కౌన్సిల్ టు ట్రై ఫర్ అఫీషియల్ యాక్ట్స్ అనమాట. అఫీషియల్ వాళ్ళు ఏవైతే యాక్ట్స్ చేస్తారో మీరు ఏదైతే అఫీషియల్ యాక్ట్స్ ఉంటాయో సుప్రీంకోర్టు ఏం చేయకూడదు వాళ్ళని అన్నట్లు చెప్తారనమాట ఈ యాక్ట్లో. ఓకేనా. రైట్. ఇంకా ఏం చెప్తారు, ఇట్ ఎంపవర్డ్ ద సుప్రీంకోర్టు టు ట్రై కాదు, ఇట్ ఎంపవర్డ్ కాదు, ఇట్ డిస్ఎంపవర్డ్ అనొచ్చు అనమాట. మనం ఇక్కడే తీసేయాలి. సుప్రీంకోర్టు టు ట్రై కంపెనీ అఫీషియల్స్ ఫర్ దర్ అఫీషియల్ యాక్ట్స్ అంటే కాదు, సెకండ్ వన్ మనం తీసేయాలన్నమాట. ఓకేనా. ఇందాక చెప్పాను మీకు. ఇట్ సబ్జెక్టెడ్ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ టు ద సుప్రీంకోర్టు ఫర్ అఫీషియల్ యాక్ట్స్ కాదు, ఇందాకనే చెప్పాం మనం. సబ్జెక్టెడ్ అంటే కాదు, అసలు సుప్రీంకోర్టు పవర్స్ మీ పవర్స్ మీ ఉంటాయి, గవర్నర్ జనరల్ పవర్స్ ఉంటాయి అని చెప్పి ఈ యాక్ట్ తీసుకొస్తారనమాట బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా. రైట్. ఇంకా ఏమున్నాయి చూద్దాము. సుప్రీంకోర్టుకి ఇంకా ఏమంటది ఈ యాక్ట్ అంటే 1781 అనమాట. 81 యాక్ట్ ఇంకా ఏం చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి, సుప్రీంకోర్టుకి ఇంకా ఏం చెప్తుంది, ఇట్ ఆథరైజ్డ్ సుప్రీంకోర్టుకి ఆథరైజేషన్ పవర్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది, టు ప్రొవైడ్ ఫర్ ద పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్ అనమాట. పర్సనల్ లా అనేది ఇప్పుడు మనకు ఉంది కదా, హిందూ లా, ముస్లిం లా, అట్లా పర్సనల్ లా ఎవరిది వాళ్ళకి ఉంది కదా. ఇక్కడ ఈ యాక్ట్ 1781 నుంచి వచ్చింది అనమాట. పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్ ఆఫ్ కల్కత్తా అనమాట. అప్పుడు కల్కత్తానే కదా వాళ్ళ చేతిలో ఉన్నింది, కాబట్టి పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్ ఆఫ్ కల్కత్తా. ఓకేనా. పర్సనల్ లా అనేది ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. ఓకేనా. సింపుల్. కల్కత్తా. ఓకేనా. ఎట్లా, హిందూ లా ప్రకారం హిందూస్కి ట్రయల్ అంటే ఏదైనా ట్రయల్ జరిగితే వాళ్ళు చూడాలి, ముస్లిమ్స్కి మొహమ్మదన్ లా ప్రకారం చూడాలి అని చెప్పి ఈ యాక్ట్లో చెప్తారనమాట. ఓకేనా. రైట్. ఇదే అండి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఎగ్జెంప్టెడ్ గవర్నర్ జనరల్ హిస్ కౌన్సిల్ అండ్ కంపెనీ సర్వెంట్స్ ఫ్రమ్ ద కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఫర్ అఫీషియల్ యాక్ట్స్. వాళ్ళు ఏం చేసినా సింపుల్ అండి, గవర్నర్ జనరల్కి చాలా పవర్స్ ఇచ్చేసారు అనుకోండి. ఓకేనా. రైట్. అండ్ ఆల్సో ఎక్స్క్లూడెడ్ రెవెన్యూ మ్యాటర్స్ ఫ్రమ్ ఇట్స్ పర్వ్యూ. సుప్రీంకోర్టు రెవెన్యూ మ్యాటర్స్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే ఈ యాక్ట్ సింపుల్గా, ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హైకోర్ట్స్ అంటున్నాం కదా, ఆ ప్రొవిన్షియల్ కోర్ట్స్ అప్పీల్ ఎక్కడికి వెళ్ళాలి జనరల్గా, ఇప్పుడు ఎలా హైకోర్టు ఎక్కడికి వెళ్తున్నారు, హైకోర్టు నుంచి అప్పీల్ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా. ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే ప్రొవిజనల్ కోర్ట్స్ షుడ్ గో ఫర్ అపీల్ టు ద సుప్రీంకోర్టుకి కాదు, షుడ్ అపీల్ టు ద గవర్నర్ జనరల్కి అనమాట. ఓకేనా. గవర్నర్ జనరల్కి అంతే. గవర్నర్ జనరల్కి సింపుల్ చాలా పవర్స్ ఇచ్చేసారు ఈ యాక్ట్ ద్వారా. గవర్నర్ జనరల్కి ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో అపీల్, ఏమన్నా ట్రయల్ జరుగుతుంది సార్, ఇక్కడ మాకు మీ జడ్జిమెంట్ సరిగా అనిపించలేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నామంటే వెళ్ళలేరు అనమాట, గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా. రైట్. అది చేశారు. ప్లస్ గవర్నర్ జనరలే ప్రొవిన్షియల్ కోర్ట్స్కి రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, లాస్, వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి ప్రొవిన్షియల్ కోర్ట్స్వి
అవి రెగ్యులేషన్ గవర్నర్ జనరల్ చేతిలో పెట్టారనమాట. సింపుల్ అండి, బ్రిటిష్ గవర్నమెంట్ గవర్నర్ జనరల్కి ఫుల్ పవర్స్ ఇచ్చి మెల్లిమెల్లిగా ఇండియాలోకి దూరుతుంది అని అర్థం చేసుకోండి అంతే. ప్రొవిన్షియల్ కోర్ట్స్ ని రెగ్యులేట్ చేసే పవర్ గవర్నర్ జనరల్కి ఇచ్చారనమాట ఈ యాక్ట్ ద్వారా. ఓకేనా, రైట్. నెక్స్ట్ యాక్ట్ చూద్దామండి. ఇలా ఒక్కొక్క యాక్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ యాక్ట్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పిట్స్ ఇండియా యాక్ట్ 1784. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. 3 స్టార్స్ వేసుకోవచ్చు మీరు. అసలు ఏంటి, ఏమొచ్చింది దీనివల్ల డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఇట్ అబాలిష్ ద కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాడు. కమర్షియల్ యాక్టివిటీస్ అంటున్నాడు. ఇట్ ఇంట్రొడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అంటున్నాడు. ఓకేనా, ఇట్ క్రియేటెడ్ ఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ పొలిటికల్ అఫైర్స్ అంటున్నాడు. సింపుల్ చూడండి, కమర్షియల్ యాక్టివిటీస్ అంట. సింపుల్ అండి. ఈ యాక్ట్ ఏం చేసింది అంటే 1784 యాక్ట్ ఇండియాలో ఏదైతే పొసెషన్స్ ఉంటాయో, బ్రిటిష్ పొసెషన్స్ ఆల్రెడీ మద్రాస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, బాంబే వెళ్ళిపోయింది, ఓకేనా, కలకత్తా వెళ్ళిపోయింది. ఆ పొసెషన్స్ని కంట్రోల్ చేయడం కోసము డ్యూయల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఎలా డ్యూయల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు? సింపుల్ అండి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు, మీరు జస్ట్ కమర్షియల్ చూసుకోండి అని చెప్పారనమాట వాళ్ళకు. కమర్షియల్ చూసుకోండి, మీరు కమర్షియల్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో కంపెనీ అవి చూసుకోండి. పొలిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒకటి బాడీ ఎస్టాబ్లిష్ చేశారు. 6 మెంబర్స్ ఉంటారు దీంట్లో. ఎంతమంది ఉంటారు అంటే 6 మెంబర్స్ని పెట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పొలిటికల్ యాక్టివిటీస్ చూసుకోవడం కోసము, మీరు పొలిటికల్ యాక్టివిటీస్ మీరు చూడాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒకటి కొత్త బాడీ ఎస్టాబ్లిష్ చేశారు. బోర్డు పొలిటికల్, షార్ట్ కట్ కమర్షియల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్, బోర్డు పొలిటికల్, ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. డ్యూయల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఈ యాక్ట్ నుంచి వచ్చింది, పిట్స్ ఇండియా యాక్ట్. తర్వాత మళ్ళీ తీసేస్తారనమాట దీన్ని. ఓకేనా, ఎప్పుడు తీస్తారనేది మనం చూద్దాము. ఇట్ అబాలిష్ ద కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. కాదు, అబాలిష్ చేయలేదు. కమర్షియల్ యాక్టివిటీస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో పెట్టి కొత్త బాడీ సృష్టించింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి. పొలిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ అఫైర్స్ మీరు చూసుకోండి అబ్బా అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టారనమాట. ఓకేనా. పొలిటికల్ అంటే సివిల్, ఆర్మీ రిలేటెడ్, రెవెన్యూ మ్యాటర్స్ అవన్నీ వీళ్ళ చేతిలో చేతిలో పెట్టేశారనమాట. ఓకేనా. మీరు జస్ట్ కమర్షియల్ చూసుకోండి, కమర్షియల్ బిజినెస్ పరంగా మీరు చూసుకోండి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా. ఇట్ క్రియేటెడ్ ఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ పొలిటికల్ అఫైర్స్, మనం చూసాం ఇందాక. ఓకేనా. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందండి ఇది. ఓకేనా, రైట్. థర్డ్ వన్ కరెక్ట్. ఇట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఓకేనా. కమర్షియల్ యాక్టివిటీస్ అబాలిష్ చేయలేదు. ఓకేనా. కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటూనే మళ్ళీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పొలిటికల్ చూసుకోవడం కోసం 6 మెంబర్స్ని పెట్టారు. ఓకేనా, రైట్, సింపుల్. ఓకే, ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా సార్ అంటే ఖచ్చితంగా వస్తుంది. 2 and 3 ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ యాక్ట్ ఏముంది చూద్దాము. ఆ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకోండి మీరు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ రిటైన్ కమర్షియల్ వాళ్ళ న్యూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా, వాస్ క్రియేటెడ్ టు సూపర్వైజ్ పొలిటికల్ మ్యాటర్స్. దాన్నే ఫార్మింగ్ డ్యూయల్ గవర్నమెంట్ అని అంటున్నాం. ఓకేనా. ఫోర్త్ యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ వేర్ ఇంట్రొడ్యూస్ బై ద చార్టర్ యాక్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. చార్టర్ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. 4 ఉంటాయి. 4లో మేజర్గా ఒక 2 1813 33 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్, చూద్దాం. ఎక్స్టెండెడ్ ద ఏమంటున్నాడు, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాము చూడండి అంటున్నాడు. ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ ట్రేడ్ మోనోపలీ ఫర్ 20 more years అనమాట. ఓకేనా, కంపెనీది మోనోపలీ ఇచ్చేసింది కదా. కంపెనీ ఒకటే ఉండింది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ఈ టైం వరకు 1793 వరకు అంటే డచ్ వెళ్ళిపోయారు, ఫ్రెంచ్కి అప్పుడే ఓడించారు. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, మనము మోడర్న్ హిస్టరీలో కూడా చూద్దాము. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్ని డీటెయిల్గా చూద్దాం ఏం జరిగింది. ఓకే, ఫరూక్ సియార్ 1770 ఎప్పుడు ఆయన ఇస్తాడు బ్రిటిష్ వాళ్ళకి. తర్వాత 1611లో గోల్కొండ సుల్తాన్ ఒక ఆయన మచిలీపట్నంలో ఇస్తాడు కదా, అది కూడా మనం ఏపీ హిస్టరీలో వచ్చినప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చినప్పుడు చూద్దాం. ఇంట్రొడ్యూస్డ్ సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటున్నాడు. అథరైజ్ ద పేమెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్టాఫ్ ఫ్రమ్ ఇండియన్ రెవెన్యూస్. ఏం లేదండి, ఈ యాక్ట్ వచ్చేసి 1793. ఓకేనా, ఈ యాక్ట్ ద్వారా పేమెంట్స్ ఏవైతే ఉంటాయో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని సృష్టించారు కదా వీళ్ళు, 6 మెంబర్స్ని పెట్టి వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలి? ఇండియన్ రెవెన్యూస్ ద్వారా ఇవ్వాలి అని చెప్పి దీంట్లో చెప్తున్నారు అనమాట. ఇండియానే రూల్ చేస్తున్నారు వచ్చి, మళ్ళీ ఇండియా ఖర్చులతోనే వాళ్ళకు కూడా సాలరీస్ ఇస్తారంట. అది చేశారనమాట. థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఇంట్రొడ్యూస్ సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కాదు, ఈ యాక్ట్లో కాదు, వస్తుంది ఇంకా ముందు వచ్చే యాక్ట్లో. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి. అరే ఆన్సర్ వస్తుంది 1 and 2, రైట్. ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ ట్రేడ్ మోనోపొలీ. ఎస్,
20 ఇయర్స్ కోసం ఇంకా ముందుకి జరిపారనమాట. 1793లో వస్తే నెక్స్ట్ యాక్ట్ 1813లో వస్తుంది. సింపుల్ అండి, అట్లా 20 ఇయర్స్కి వస్తాయి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ ట్రేడ్ మోనోపోలీ, అథరైజ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్, పెయిడ్ ఫ్రమ్ ఇండియన్ రెవెన్యూస్. సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ వచ్చేసి 1853 అనమాట. ముందు చూద్దాం మనం, 1793 కాదు. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1813 అనమాట. అది 1793 అయితే 20 ఇయర్స్ దాటంగానే 1813లో వచ్చింది. చూడండి ఎందుకు 20 ఇయర్స్ కమర్షియల్గా అదే మోనోపోలీ ఇచ్చేసారు కదా కంపెనీకి, 20 ఇయర్స్ మీరు ఏమైనా చేసుకోండి అన్నట్ల. ఇప్పుడు 1830లో ఏం చేస్తారు చూడండి. ఓకేనా, ఇట్ ఎండెడ్ ద కంపెనీస్ ట్రేడ్ మోనోపోలీ ఇన్ ఆల్ కమాడిటీస్ ఎక్సెప్ట్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా అంట. టీ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న టీ వ్యాపారము ప్లస్ ట్రేడ్ విత్ చైనాతో చేసే ట్రేడ్ని మీరు చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పారా అని అంటున్నాడు క్వశ్చన్ ఎగ్జామినర్. ఇట్ పర్మిటెడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఆపరేట్ ఇన్ ఇండియానా అని అంటున్నాడు. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ ఓపెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫర్ ఇండియన్సా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపెన్ సివిల్ సర్వీసెస్ అనేది యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆస్పిరెంట్ సివిల్ సర్వీసెస్ అనేది ఇండియన్స్కి ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది తెలుసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అడగొచ్చేది. ఓకేనా, రైట్. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ ఓపెన్ సివిల్ సర్వీసెస్ అంటే కాదు, ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఇంకా ముందనమాట. అప్పుడే ఎక్కడ సివిల్ సర్వీసెస్ అసలు ఇంకా జరుగుతుంది. అప్పుడు ఇంకా మెల్లిమెల్లిగా ట్రైబల్ రివాల్ట్స్ అవి స్టార్ట్ అవుతాయి 1813 అంటే. ఓకేనా, రైట్. థర్డ్ వన్ మీరు ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది కదా 1 and 2. ఇట్ ఎండెడ్ ద కంపెనీస్ ట్రేడ్ మోనోపోలీ ఇన్ ఆల్ కమాడిటీస్ ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు 20 ఇయర్స్కి మోనోపోలీ ఇచ్చింది కదండి లాస్ట్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏం చేస్తారంటే చాలు, ఇంకా కంపెనీ మీరు కమర్షియల్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని బంద్ చేయండి. మీరు జస్ట్ ఇండియాలో ట్రేడ్ ఏదైతే చేస్తున్నారో అది చేసుకోండి. చైనాతో ట్రేడ్ ఏదైతే ఉందో అది మీరు చూసుకోండి. మిగతాదంతా మీకు క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ యాక్ట్లో ఇంకా ఇవి కూడా మిగిలినవి కూడా క్లోజ్ చేసేస్తారనమాట. చెప్పేసాను అనుకుంటే మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఓకేనా, ఇట్ పర్మిటెడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఆపరేట్ ఇన్ ఇండియానా అంటున్నాడు. ఎస్, క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇచ్చేశారు. రిలీజియస్ పరంగా కానీ చారిటబుల్ పరంగా కానీ మీరు వచ్చి ఇండియాలో ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇదే యాక్ట్లో చార్టర్ యాక్ట్ 1813లో ఇంకో కీ ఇంపార్టెంట్ చేశారనమాట. ఏం చేశారంటే ఫస్ట్ ఇంపార్టెంట్ యూపీఎస్సీ పీవైక్యూ అడిగిందనమాట. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ సీన్ బై దిస్ యాక్ట్ అనమాట. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కనపడింది అనమాట. ఎట్లా, ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా పాత యాక్ట్స్లో కూడా చూసింటారు మీరు. పిట్స్ ఇండియా యాక్ట్ అయితే డ్యూయల్ గవర్నమెంట్ పెట్టి కమర్షియల్ మీరు, పొలిటికల్ మేము అన్నట్లా డివైడ్ చేసేసి పొలిటికల్గా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇండియాని. అది కాన్స్టిట్యూషనల్ పరంగా ఎక్కడ కనపడుతుంది అంటే ఈ యాక్ట్లో కనపడుతుంది అనమాట. ఓకేనా, రైట్. చార్టర్ యాక్ట్లో ఏమేమి చేశారు 1813లో? మోనోపలీ తీసేశారు అన్ని కమాడిటీస్లో ఎక్సెప్ట్ ఇన్ ఇండియా అండ్ ట్రేడ్ విత్ చైనా చేశారు. ఇట్ పర్మిటెడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఆపరేట్ ఇన్ ఇండియా. ఓకేనా, ఓపెన్ సివిల్ సర్వీసెస్ ఇక్కడ చేయలేదు. ఇంకా ఏం చేశారు అంటే సింపుల్ అండి, 1 lakh ఫర్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, 1 lakh rupees ప్రొవైడెడ్, 1 lakh rupees ప్రొవైడెడ్ ఫర్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కోసం అనమాట. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయండి ఇండియాలో అని చెప్పి 1 lakh rupees ప్రొవైడ్ చేశారనమాట ఈ యాక్ట్ ద్వారా. ఇంకా ఏం చేశారు సార్ అంటే, ఇది కూడా యూపీఎస్సీ పీవైక్యూ అడిగిందండి. యూపీఎస్సీ పీవైక్యూ ఇది కూడా పీవైక్యూ, ఇది కూడా పీవైక్యూ. యూపీఎస్సీ పీవైక్యూస్ అనమాట ఇవి. ఓకేనా, ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు పెట్టాను, అక్కడ కవర్ కాకపోయినా నేను చెప్తుంటాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం చేశారంటే లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైతే పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఉన్నాయి, అలా అప్పుడులో ఉన్న లోకల్ గవర్నమెంట్స్కి పవర్ ఇచ్చారనమాట. పవర్ టు లెవీ ట్యాక్సెస్ ఏవైతే లెవీ చేయడం, ట్యాక్సెస్ విధించే పవర్ ఇచ్చారనమాట. అండ్ టు పీనలైజ్ హూ డిడ్ంట్ పే ట్యాక్సెస్ అనమాట. ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో వాళ్ళకి పీనలైజ్ చేసే, ఫైన్స్ వేసే పవర్ కూడా ఇచ్చారనమాట లోకల్ గవర్నమెంట్స్కి. 1813 యాక్ట్లో ఇన్ని జరిగాయి చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ యాక్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ దీని రిలేటెడ్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి రిగార్డింగ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఎండెడ్ ద కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాడు. ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఓకేనా, చూడండి. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నాడు. లోకల్ రిప్రజెంటేషన్ వచ్చిందా అని అంటున్నాడు. ఓకేనా, చూడండి. 1833, 1793, 1813, 1833
ఓకేనా. 20 yearsకి ఒకటి వస్తున్నాయి, మళ్ళీ 20 yearsకి 1853 వస్తుంది. చూడండి సింపుల్ అండి, ఏం లేదు. 1833లో ఏం జరిగిందంటే 1813లో ఏం జరిగింది, మొత్తం ట్రేడ్ తీసేశారు. జస్ట్ టీ ఇన్ ఇండియా అండ్ ట్రేడ్ విత్ చైనా పెట్టారు కదా, అది కూడా తీసేస్తారనమాట ఈ యాక్ట్లో. కంప్లీట్గా కమర్షియల్ ఫంక్షన్స్ కంపెనీవి తీసేసి దాన్ని పొలిటికల్ బాడీ చేసేస్తారు. అంటే జస్ట్ మీరు అడ్మినిస్ట్రేషన్ చేయాలా, రూల్ చేయాలి, అసలు ఇండియాని రూల్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్ అనమాట బ్రిటిషర్స్ని. అలా చేస్తారు ఈ యాక్ట్స్ ద్వారా మెల్లిగా. ఇట్ ఎండెడ్ ద కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. కమర్షియల్ ఫంక్షన్స్ తీసేసి బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట కంట్రీని. ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానా. ఎస్, ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ ఉండేవాడు అనమాట. లార్డ్ విలియం బెంటిక్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పుడు బెంగాల్ ఎవరు, 1773 యాక్ట్లో ఎవరు, లార్డ్ వారెన్ హాస్టింగ్స్. ఇప్పుడు లార్డ్ విలియం బెంటిక్ వచ్చాడు అనమాట. ఓకేనా, రైట్. ఇట్ ఇంట్రొడ్యూస్ లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. లోకల్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదండి. ఫస్ట్ లోకల్ రిప్రజెంటేషన్ నెక్స్ట్ వచ్చే యాక్ట్లు ఇస్తారో చూద్దాం మనం డీటెయిల్గా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఏమైనా ఆన్సర్ వస్తుందా? ఎలిమినేట్ చేస్తే అరే వస్తుంది కదా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే డీలో కూడా 3 ఉంది కదా, రైట్. అయితే ఆన్సర్ ఏమైపోతుంది, 1 and 2 చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. 1 and 2 మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను. గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ కమర్షియల్ ఫంక్షన్స్ తీసేశారు టోటల్గా, కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ పక్కన పెట్టేసేసారు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకేం చేశారు, ద యాక్ట్ సెంట్రలైజ్డ్ పవర్ బై క్రియేటింగ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్. చెప్పాను నేను, కమర్షియల్ యాక్టివిటీస్ ఎండ్ చేసి లోకల్ రిప్రజెంటేషన్ వచ్చేసి 1853లో వచ్చారు, మనం చెప్తాము. ఇంకా 1833లో ఇంకా ఏం చేశారు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చేశారు అంటే 1813లో 1 lakh వెస్టర్న్ ఎడ్యుకేషన్ కోసము, ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్, లోకల్ గవర్నమెంట్స్కి పవర్ ఇచ్చారు, అవన్నీ చెప్పాము. 1833 యాక్ట్లో ఇంకా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి అంటే, ఫస్ట్ డెవలప్మెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1813లో ఏం పెట్టుకున్నారు, 1813లో ఏం పెట్టారు, జస్ట్ కమర్షియల్ ఫంక్షన్స్ ఆల్ కమాడిటీస్కి ఖతం అయిపోయినాయి అనమాట. కమాడిటీస్ ఎండెడ్, జస్ట్ టీ ఇన్ ట్రేడ్కి మిగిలిపోయాయి. టీ ఇన్ ట్రేడ్ రివర్స్ చేయాలండి ఇట్లా మాటికి. టీ ఇన్ ట్రేడ్ అండ్ ట్రేడ్ విత్ చైనా మిగిలింది. ఇక్కడ ఏముంది, ఎండెడ్ ఆల్ యాక్టివిటీస్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ కంపెనీ. ఓకేనా. ఇంకా ఏం చేశారు అంటే సింపుల్ అండి, ఇక్కడ లా మెంబర్ మకాలేని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో లా మెంబర్, ఆయన పేరే మకాలే, లార్డ్ మకాలే అంటారు. ఆయనని ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో. ఇప్పుడు ఉన్నారు కదా లా మెంబర్ మనకు, అట్లా లా మెంబర్ ఇప్పుడు ఫైనాన్స్ లా మినిస్ట్రీ ఉంది కదా, ఇప్పుడు అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. లా మెంబర్ మకాలే అనమాట ఇంట్రడ్యూస్ చేశారు. ప్లస్ ఇక్కడ ఇండియన్ లాస్ కోడిఫైడ్ అనమాట. ఇండియన్ లాస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏమున్నాయి, సపరేట్గా పర్సనల్ లాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇండియన్ లాస్ కోడిఫైడ్ చేశారు. ఇక్కడ నుంచే వచ్చాయన్నమాట. ఇప్పుడున్న మన న్యాయ సమీక్ష, ఐపీసీ, సిఆర్పిసి అంటాం కదా, అట్లా ఇండియన్ లాస్ కోడిఫైడ్ 1833 యాక్ట్ ద్వారా ఐపీసీ, సిఆర్పిసి ఎక్కడి నుంచి వచ్చాయని అడిగాడు అనుకోండి, 1833 యాక్ట్ నుంచి వచ్చాయన్నమాట. ఓకేనా, రైట్. అట్లా చూసుకోవాలన్నమాట. ఇండియన్ లాస్ కోడిఫైడ్. ఇంకా ఏం చేశారు సార్ 1833 యాక్ట్లో అంటే, అబాలిష్డ్ స్లేవరీని అబాలిష్ చేసేసారు. స్లేవరీని అబాలిష్ చేశారు. లార్డ్ విలియం బెంటిక్ వచ్చాడు, స్లేవరీని అబాలిష్ చేశారు, ఇండియన్ లాస్ కోడిఫైడ్ చేశారు. ఓకేనా, రైట్. కంపెనీ యాక్టివిటీస్ అన్ని, కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేసేసారు అనమాట. కంప్లీట్గా కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పి ఇండియాని. ఓకేనా, అప్పటికే మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ యాక్ట్లో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం మనం డీటెయిల్గా, రైట్. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది, నెక్స్ట్ యాక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్. చార్టర్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్, 4th యాక్ట్ అండి. 1793, 1813, 1833, 1853 4 యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఆర్డర్లో సీక్వెన్స్లో పెట్టాను. ఈ డాక్యుమెంట్ నేను మన మెంటర్స్ అకాడమీ యాప్లో పెట్టేస్తానండి. ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది, అందులో ఒక ఫోల్డర్ పెట్టేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద కంప్యూటర్ ఉండొచ్చు లేదా సైడ్కి ఉండొచ్చు, చూసుకోండి. స్కాన్ చేసి మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్ బేసిస్గా మనం సబ్జెక్టు ప్రాక్టీస్ ఇలా ప్రిపేర్ అవుతూ మీకు క్లాసెస్తో పాటు ఇట్లా క్వశ్చన్స్తో కూడా ప్రిపేర్ అవుతుంటారు మీరు. ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. లాస్ట్ చార్టర్ యాక్ట్ అంటారు దీన్ని. దీని తర్వాత 1858 యాక్ట్ వస్తుంది, క్రౌన్ రూల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఏం చేశారు, ఇట్ సెపరేటెడ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ అని అంటున్నాడు అనమాట. చూడండి ఒకసారి. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. కరెక్టా కాదా చూడండి అంటున్నాడు. ఎక్స్టెండెడ్ కంపెనీ రూల్ ఫర్ అనదర్ 20 years అంటున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా. మీరు కొత్త వాళ్ళైతే అటెంప్ట్ చేయండి, జస్ట్ పాజ్ చేసి.
తప్పు పోయినా ఏం కాదు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా ఆన్సర్ చూసి, తప్పు పోయినందువల్ల ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. 1853 యాక్ట్ ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ పెట్టారనమాట సివిల్ సర్వీసెస్. అప్పట్లో ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవాళ్ళు, అప్పట్లో ఓపెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అప్పుడు ఓపెన్ కాంపిటీషన్ ఎక్కడ, ఇప్పుడున్న యూపీఎస్సీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ సివిల్ సర్వీసెస్ అంటే అక్కడ నుంచి, చార్టర్ యాక్ట్ 1853. ఓకేనా, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటున్నాడు. ఎస్, సెపరేషన్ ఆఫ్ పవర్ అంటాడు దీన్నే, సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు ఉన్నాయి కదా లెజిస్లేటివ్, పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, వాళ్ళని ఇట్లా ఎలాగైతే ఇప్పుడు సెపరేట్ అయి ఉన్నాయో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్లా చార్టర్ యాక్ట్ నుంచి వచ్చిందనమాట. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు అనుకోండి, 1853 యాక్ట్ పెట్టేస్తారు మీరు. 1 lakh వెస్టర్న్ ఎడ్యుకేషన్ 1813 యాక్ట్. ఐపీసీ సిఆర్పిసి కోడిఫైడ్ ఎక్కడ అంటే 1813 అంటారు. టీ అండ్ ట్రేడ్ ఎక్కడ ఎండ్ చేసేసారు మొత్తం కమర్షియల్ యాక్టివిటీస్ అంటే 1813 అంటారు. సింపుల్ అండి, అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాడు దీన్ని. ఇట్ ఎక్స్టెండెడ్ కంపెనీ రూల్ అండి. కంపెనీ రూల్ ఎప్పుడూ ఎక్స్టెండ్ చేసేసారు కదా, లాస్ట్ యాక్ట్లోనే ఎక్స్టెండ్ చేశారు కదా, అలా తీసేయాలి అంతే, తీసేస్తూ ప్రిపేర్ అవ్వాలి అంతే. ఎలిమినేషన్ టెక్నిక్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. ద యాక్ట్ ఆఫ్ 18 వాజ్ ఎ మైల్ స్టోన్. ఇట్ క్రియేటెడ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ అలౌడ్ ఇండియన్స్ టు కంపీట్ ఫర్ సివిల్ సర్వీసెస్ పోస్ట్ వయా ఓపెన్ ఎగ్జామ్స్ అనేది వచ్చాయన్నమాట. ఓకేనా, రైట్. హౌఎవర్ అన్లైక్ ఎర్లియర్ చార్టర్ యాక్ట్స్ ఇట్ డిడ్ నాట్ స్పెసిఫై ఏ టైమ్ ఫ్రేమ్ ఫర్ ఎక్స్టెండింగ్ కంపెనీ రూల్. ఓకేనా, టైం ఫ్రేమ్ ఏమి స్పెసిఫై చేయలేదు అని చెప్తున్నారు. అసలు ఎందుకు స్పెసిఫై చేయలేదు? ఆ కమర్షియల్ కంపెనీ రూలు అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏముండే, బ్రిటిష్ గవర్నమెంట్ సింపుల్ అండి, వీళ్ళకి ఇప్పుడు కంపెనీ రూల్ ఇస్తున్నాము అని చెప్పామనుకోండి ఇండియన్స్కి, కంపెనీ రూల్ చేస్తుంది అని, మేము టేక్ ఓవర్ చేసుకోలేము. అదే మేము ఏం చెప్పలేదు అనుకోండి, మెల్లిగా టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని చేస్తారనమాట. 1858లో 1857 యుద్ధం జరిగిన తర్వాత, మొత్తం రెబెలియన్ జరిగిన తర్వాత కంపెనీ కంప్లీట్గా క్రౌన్ రూల్ తీసేసుకుంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పటివరకు వచ్చాము, మిగతా యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ మన మెంటర్స్ అకాడమీని ఇంతసేపు చూసినందుకు. ఇంకా ఇలానే మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాము. మీరు మెంటర్స్ అకాడమీని సపోర్ట్ చేస్తూ ఇలానే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.